ఆధ్యాత్మిక అభిలాషకులు, ఆత్మస్వరూపుల సుశేషంలోకి స్వాగతం, సుస్వాగతం. భగవంతుని మీద ప్రేమను పెంచుకోవడం ద్వారా మనసును స్వాధీనం చేసుకోవచ్చు. ధ్యాన సాధన ద్వారా మనసును స్వాధీనం చేసుకోవచ్చు. భగవంతుని యొక్క నామాన్ని స్మరించడం ద్వారా కూడా మనసును స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పాను. ఎవరు అవలంబించే పద్ధతులు వాళ్ళు అవలంబించినప్పటికీ, ఒకవేళ మీరు భగవంతుని యొక్క నామాన్ని స్మరించాలనుకుంటే రోజుకి 15,000 నుంచి 20,000 సార్లు స్మరించాల్సి ఉంటుంది. అప్పుడే మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ క్రమశిక్షణతో గురువుల యొక్క పర్యవేక్షణలో ఈ విషయాన్ని చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అలా ధ్యాన సాధన ద్వారా మనసును స్వాధీనం చేసుకోవచ్చు. భగవంతుని యొక్క నామాన్ని స్మరించడం ద్వారా కూడా మనసును స్వాధీనం చేసుకోవచ్చు అని చెప్పాను. మరి రెండింటికి తేడా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళడానికి విమానాన్ని ఉపయోగించాలనుకోండి. అదే కాలినడకన వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? అలాగే ధ్యాన సాధన చేసి మనసును స్వాధీనంలోకి తెచ్చుకోవడం, భగవంతుని యొక్క నామాన్ని స్మరించే మనసును స్వాధీనం తెచ్చుకోవడానికి అంత సమయం పడుతుంది అన్నమాట. ఆ రెండింటికి మధ్య అంత తేడా ఉంటుంది.